హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా అండి. చాలా ఈజీ అయినటువంటి రెసిపీ, అలానే హెల్దీ అయిన రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకొని హాయిగా రుచిగా తినాలి అనుకున్నప్పుడైతే ఇలా 5 నిమిషాల్లో సగ్గుబియ్యం అలానే పల్లీలతో హెల్దీగా అయితే బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ఇన్స్టెంట్ గా అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి అరకప్ దాకా పల్లీలను వేసుకోవాలి. పల్లీలు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేయించుకున్న తర్వాత సగం వరకు కుక్ అయిన తర్వాత పల్లీలు అరకప్పు దాకా సగ్గుబియ్యాన్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మంట మీడియం టు సిమ్ లో ఉంచుకుని అయితే పల్లీలు అలానే సగ్గుబియ్యం మంచి కలర్ వచ్చే వరకు అయితే 5 నిమిషాల వరకు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి, వేయించుకోవాలి. ఇవి లోపల దాకా కూడా వేగిపోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చక్కగా వేగిపోవాలి. అలా అని సగ్గుబియ్యం అయితే మాడిపోవండి. సగ్గుబియ్యము లోపల వరకు చక్కగా వేగిపోతాయి. ఈ ఒక ప్లేట్ లో తీసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుని మెత్తని పౌడర్ లాగా అయితే మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ వేసుకోవాలండి. సగ్గుబియ్యం వచ్చేసి ఎక్కువగా మెత్తగా మిక్సీ అవ్వవండి, బరకగానే ఉంటాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే పక్కన ఉంచుకొని ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. ఇందులోకి ఏ కప్తో అయితే సగ్గుబియ్యం పల్లీలు తీసుకున్నామో అదే కప్తో ఫుల్ కప్ దాకా సూజీ రవ్వను అయితే తీసుకోవాలి. ఏ కప్తో సూజీ రవ్వను తీసుకున్నామో అదే కప్తో అయితే పెరుగునైతే తీసుకోవాలి. ఇక్కడ పుల్లటి పెరుగైనా పర్లేదు, కమ్మటి పెరుగైనా పర్లేదండి. 1 కప్పు సూజీ రవ్వ క్వాంటిటీకి వచ్చేసి 1 కప్పు దాకా పెరుగునైతే తీసుకోవాలి. 1 కప్పు దాకా నీళ్ళనైతే వేసుకొని పెరుగు రవ్వ నీళ్లు మంచిగా కలిసేటట్లుగా అయితే చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ వేసుకున్న సగ్గుబియ్యం పల్లీల మిశ్రమాన్ని పౌడర్ని కూడా మొత్తం అంతా కూడా వేసేసి చక్కగా పెరుగులో అలానే రవ్వలో కలిసిపోయేటట్లుగా అయితే ఈ మిశ్రమాన్ని పల్లీల పౌడర్ సగ్గుబియ్యం పౌడర్ని అయితే చక్కగా అయితే కలిసిపోయేటట్లుగా అయితే కలుపుకోవాలండి. ఇక్కడ చాలా థిక్గా అయినట్లయితే కన్సిస్టెన్సీ వచ్చేసి కొద్దిగా నీళ్ళనైతే యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక మూతనైతే పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఈ పిండినైతే మంచిగా నాననివ్వాలండి. రవ్వ వచ్చేసి చక్కగా నానుతుందండి. ఒక 10-15 నిమిషాలు పక్కన ఉంచినట్లయితే చూడండి, కొద్దిగా థిక్గా కన్సిస్టెన్సీ వచ్చేసి కొద్దిగా థిక్గా అయిందండి. ఇప్పుడు మనం పొంగనాల బ్యాటరీ పిండికి వచ్చేసి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకోవాలండి. పొంగనాల బ్యాటరీ లేదా ఇడ్లీల బ్యాటరీ విధంగా అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలానే ఒక 2 పచ్చిమిర్చీలు, అలానే జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఈ మిశ్రమంలో చక్కగా కలిసిపోయేటట్లయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడంత కొత్తిమీరనైతే సన్నగా తరిగి కట్ చేసి కడిగి వేసుకున్నానండి. ఇలా ఇవన్నీ కూడా మంచిగా పిండిలో కలిసిపోయేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్ గా వచ్చేసి కొద్దిగా చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళనైతే వేసుకుని ఈ పిండిలో వంట సోడా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇలా చూడండి, మనకు మంచిగా ఒక 5-6 సెకండ్ల వరకు ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నా దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ అయితే లేదండి. అందుకని చెప్పేసి నేను ఇలా ఉక్కు ప్యాన్ అయితే తీసుకున్నాను. ఇలా ఒక్కొక్క గుంతలో అయితే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని బ్యాటరీని వచ్చేసి మొత్తం అన్ని కూడా పొంగనాలాగా అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం అన్ని పొంగనాలు వేసుకున్న తర్వాత మనమైతే మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు అయితే మంట సిమ్ టు మీడియంలో ఉంచుకుంటూ అయితే చక్కగా అయితే ఇలా వేయించుకోవాలండి. మంట హైలో పెట్టుకోకూడదు. మంట హైలో పెట్టుకున్నట్లయితే లోపలైతే కుక్ కాదండి. మంట సిమ్లో పెట్టుకొని మాత్రమే లేదా మీడియంలో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి.
ఇలా చక్కగా అంతా కూడా కుక్ అయిపోయిన తర్వాత 2-3 నిమిషాల తర్వాత అయితే మనకు చూపిస్తున్నాను చూడండి. అన్నీ కూడా ఒక్కొక్కటి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు వేయించుకున్నట్లయితే ఇలా మనకు మంచి కలర్లో ఉన్న పొంగనాలు అయితే ఇన్స్టెంట్గా అయితే రెడీ అయిపోతాయండి. ఇంకా మిగిలిన బ్యాటర్ని కూడా ఇదే విధంగా కొద్దిగా గుంతల్లో ఆయిల్ వేసుకొని ఇదే విధంగా మళ్ళీ రెండో వాయి అయితే పొంగనాలను అయితే నేను ఇలా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకు చక్కగా అయితే అన్ని పొంగనాలు కూడా నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు, ఇన్స్టెంట్గా మనం ఏమీ టిఫిన్ ఇంట్లో లేనప్పుడు, పప్పులు నానబెట్టుకోనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా సగ్గుబియ్యం, పల్లీలు అలానే సూజీ రవ్వతో మనం చాలా రుచిగా అంటే పొంగనాలు అయితే వేడివేడిగా తినేయచ్చండి. ఇప్పుడు వేడివేడిగా మనకైతే పొంగనాలు అయితే రెడీ అయిపోయండి. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఏదైనా చట్నీతో అయినా తినేయచ్చు, లేదా డైరెక్ట్గా ఇలా వేడివేడిగా తిన్నా కూడా అంత రుచిగా ఉంటాయండి. ఈ హెల్దీ అయిన సగ్గుబియ్యం అలానే పల్లీల రెసిపీ మీకు, పొంగనాల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.